కవిత ఏ పరిణామాలతో హట్ అయింది అనుకోవచ్చు మనం? అంటే లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్ళిన తర్వాత సరిగ్గా స్పందించలేదు, ఆ విషయంలోనే అట్లా ఏమన్నా అనుకుందా ఆమె? ఆమె ఏం అట్లా హట్ కాలేదండి. తండ్రి రాలేదు, ఆమె తండ్రి చూసేందుకు రాలేదు ఒక్కసారి కూడా అని అట్లా లేదు. ఆమెకు తండ్రి ఫీలింగ్స్ తెలుసు, తండ్రి ఎమోషన్స్ తెలుసు, మనందరికంటే ఎక్కువ తెలుసు ఆమెకి. ఆమె కూడా తండ్రి రావాలని కోరుకోలేదు. ఆమె ఒకవేళ ఈయన వస్తానన్నా కూడా వద్దని చెప్పేది. ఆమె మనసు నాకు తెలుసు. అయితే ఒకటి ఏది ఏమన్నా కానివ్వండి, జైలు పోయి వచ్చిన లిక్కర్ స్కామ్ ఆమె మీద ఉన్న కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఎవరు అని అడగండి, నంబర్ 1 కవిత అని నేను చెప్పగలుగుతాను. ఓకే. కానీ రాజ్యాధికారం బిడ్డ మీదనే ఎక్కువ ప్రేమ కేటీఆర్ కంటే కూడా. ఎస్ మొదటి నుంచి అంతే. అవునా? ఎందుకంటే వాస్తవంగా కేటీఆర్ గారు పుట్టినప్పుడు ఆయన లేడు. ఆయన చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత కేటీఆర్ ను చూశాడు. ఆ టైంలో అంతా ఆయన ఎక్కువ ఢిల్లీలో ఉండేవాడు. కవితను దగ్గరుండి ఆయన పెంచాడు. కాబట్టి కవిత మీద ఎట్లాగో బిడ్డ అంటే చాలా గారాభం ఉంటది కదా తండ్రికి. తండ్రికి బిడ్డ మీదనే ఎక్కువ. నేను చూసింది ఏంటంటే, ఒకటి కూతురు మీద, సెకండ్ ఎవరో ఆ ప్లేస్ ను ఆక్రమించారు అంటే కేటీఆర్ గారి కొడుకు హిమాన్షు. నేను ఒక సందర్భం చెప్తాను. ఆ హిమాన్షు సిస్టర్ కూడా ఉంది కదా, గున్ని అనే వాళ్ళం మేము. ఆ పేరేందో నాకు తెలియదు. ఎందుకంటే అయితే ఏమైంది భరత్ గారు, ఇద్దరమే ఉన్నాం మేము. ఆ అమ్మాయి వచ్చి తాతయ్య షాపింగ్ పోవాలన్నది. అంతా 3-4 ఏళ్ళు ఉంటదేమో, అప్పుడు 5 years కూడా లేదు. అయితే వెంటనే జేబులోంచి ఒక కట్ట తీసి ఇచ్చాడు. అది 2000 రూపాయల కట్ట. అది నేనన్నా, ఏంది పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు జడగొడుతున్నట్టున్నారు, ఆమె షాపింగ్ పోతే మీరు ఇంత పెద్ద అమౌంట్ ఇస్తారా అంటే, మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేదు, మేము చాలా కష్టంగా పెరిగాము, ఏది మా కోరికలన్నీ అణుచుకున్నాము, నేను అట్లా చేయదలుచుకోలేదు, ఆ పిల్లల్ని స్వేచ్ఛగా నేను వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన ఆ రోజు మాట్లాడాడు నాతో. 2009 అనుకుంటాను, 8 ఆ ప్రాంతంలో. 8 కాదు 12 అనుకుంటా, 12. అంటే భరత్ గారు